లేవయ్యా. అయ్యా మా పనులకి అభివృద్ధి లేదయ్యా. మా జీవితాలు చూస్తే ఇబ్బందుల్లో ఉందయ్యా. నువ్వు మాట్లాడు. అది ఎలాంటి సమస్య అయినా నీకు అధికారం ఉంది. యేసు నామములో అవి నీ గ్రామంలో నుంచి, నీ ఇంటిలో నుంచి వెళ్ళిపోవును గాక. పరిశుద్ధాత్ముడ తండ్రి, పరిశుద్ధాత్ముడ రిబ మమ శందరి మశక శతరలరకరలరవ రికందరమ మమ శకందరి శతరలరకరలరవ. పరిశుద్ధాత్ముడ తండ్రి, పరిశుద్ధాత్ముడ తండ్రి, పరిశుద్ధాత్ముడ తండ్రి, మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు స్తోత్రములు అయ్యా. నీ బిడ్డలందరినీ నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు స్తోత్రము. ఈ దినమును ఏర్పాటు చేసినందుకు మీకు స్తోత్రములయ్యా. అయ్యా ఈ రాత్రి నీ సన్నిధిలో మొదలు పెడుతున్నామయ్యా. చిన్న మందిగా కూడి మొదలు పెడుతున్నామయ్యా. యోగ్యత లేని వారమయ్యా, అర్హత లేని వారమయ్యా, పాపులమయ్యా, దోషులమయ్యా, దరిద్రులమయ్యా. అయ్యా నీ పాదములు కూడా పనికిరానండి వారమయ్యా. అయ్యా ఈ గ్రామం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం అయ్యా. ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. చట్టి బిడ్డల మొదలు వృద్ధుల వరకు నాయన, ఏ బిడ్డకి ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ వేదన ఉందో అయ్యా ఈ రాత్రి నీ సన్నిధిలో మొదలు పెడుతున్నామయ్యా. ఈ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వీరిలో ఉన్నటువంటి చెడు వ్యతిరేకతను, అపవాది కలుగు చేస్తున్న కుయంత్రను యేసు నామములో మీరు గ్రామాన్ని, వీరి ఇంటిని, వీరి బ్రతుకుల నుంచి, వీరి శరీరం నుంచి ఓవరు కాక యేసు నామములో. పరిశుద్ధాత్ముడ తండ్రి ఆత్మ కుమరించండి దేవా. పరిశుద్ధాత్ముడ తండ్రి వచ్చండి. ఓ తమ్ముడు వాడిన ఒక్క మాట్లాడండి. దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధి మీ మధ్యలో ఉన్నది. క్షమించమని అడగండి. అయ్యా నీ అక్కర్లేంటో చెప్పండి, నీ అవసరతలేంటో చెప్పండి. మాట్లాడితేనే కార్యాలు జరుగుతాయి. నువ్వు అడిగితేనే ఇవ్వబడతాయి. దేవుని పాదాలు పట్టుకొని గోచాడితేనే గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు నమ్మిన ఎడల దేవుని కార్యాలు చూస్తావు. నీ విశ్వాసమే నీ గొప్ప కార్యాలకు కారణం. నీ విశ్వాసమే నీ గొప్ప కార్యాలకు పునాది. నీ విశ్వాసమే నీ గొప్ప కార్యాలకు మార్గం తెలుస్తుంది. హల్లెలూయా. రిబా మమ షందరక మశక షతరలరక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్ముడ అగ్నిభిషేకము కుమరించండి ప్రభువా. ఉజ్జీవము రగిలించండి దేవా. ఉజ్జీవము రగిలించు ప్రభువా. అయ్యా అనేక ఆత్మలను ఇంకా రక్షించవలసి ఉన్నదయ్యా. అయ్యా రప్పించండి. ఆత్మ కార్యములు జరిగించండి.